మైసమ్మ బోనాల జాతరలోకి వచ్చి వసుంధరాదేవి యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుంధరాదేవి, మాలిని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇందులో అక్కడ ఉన్న మాలిని అయితే మా మామ్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైసమ్మ అయితే నీకు మళ్ళీ దత్తత ఇచ్చింది కదా బిడ్డ, ఆ బిడ్డను కిడ్నాప్ చేసింది ఎవరో కాదు మీ అమ్మాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి షాక్ అయ్యారా, ఈ విషయం నాకు ఎలా తెలిసిందని అనుకుంటున్నారా వసుంధరాదేవి గారు, పోలీసులకు అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మామ్ ఎలా చేసిందా అని చెప్పేసి అయితే మాలిని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మైసమ్మ అయితే ఇంకో షాకింగ్ విషయం చెప్పనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ బిడ్డ ఎవరో బిడ్డ కాదు, ఆ బిడ్డ నా బిడ్డే అని చెప్పేసి అయితే మైసమ్మ అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. మీకు సాక్ష్యం చూపించాలి అంతే కదా, మీకు సాక్ష్యం కావాలంటే చూడండి అని చెప్పేసి అయితే విజల్ వేసి మరీ పిలిపిస్తూ ఉంటుంది. ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తిని అయితే తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వసుంధరాదేవి, మాలిని, మళ్ళీ గౌతమ్, అరవింద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. చూసావా నీ గుట్టు ఎలా రట్టయిందో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మైసమ్మ అయితే ఇప్పుడు నువ్వు చేయడానికి ఏమీ లేదు, జైలుకు వెళ్ళవలసిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే చాలా టెన్షన్ పడిపోతూ భయపడిపోతూ ఉంటుంది. అది చూసిన అరవింద్, గౌతమ్ వాళ్ళు మాత్రం చాలా కోపంగా వసుంధరాదేవిని అయితే చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే ఏంటి ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి వీళ్ళ దగ్గర నుండి అని చెప్పేసి అయితే చాలా ఆలోచిస్తూ అయితే భయపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.